నేను గతంలో బాగా చదివేవాడిని కాదు. నేను మా తమ్ముడిని కొట్టేవాడిని కాదు. మీరు గతంలో నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు. అతడు గతంలో నాతో మంచిగా మాట్లాడేవాడు కాదు. మా నాన్న గతంలో నన్ను తిట్టేవాడు కాదు. ఏదైనా ఒకటి చేసేవాడిని కాదు. వాళ్ళు చేసేవాళ్ళు కాదు అని చెప్పేటప్పుడు మనం యూజ్డ్ టు స్ట్రక్చర్‌లో చెప్పాలి. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి మనకి యూజ్డ్ టు. అయితే ఇవన్నీ మనకేంటివి? ఈ స్ట్రక్చర్ నెగెటివ్ సెంటెన్సెస్ కదా! నేను క్రికెట్ ఆడేవాడిని కాదు. అంటే అప్పుడు మనం క్రికెట్ ఆడేవాళ్ళం కాదు. దీన్ని ఎలా చెప్పాలి అంటే ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే క్రికెట్. అంటే క్రికెట్ ఆడేవాడిని కాదు అని అర్థం. వాళ్ళు బాగా చదివేవాళ్ళు కాదు. కానీ డాక్టర్‌లయ్యారు. అంటే అటువంటి సందర్భంలో గతంలో చేసేవాళ్ళు కాదు అని చెప్పేటప్పుడు వాళ్ళు గతంలో బాగా చదివేవాళ్ళు కాదు. దే డిడ్ నాట్ యూజ్ టు స్టడీ వెల్. అంటే గతంలో బాగా చదివేవాళ్ళు కాదు అని అర్థం. ఆమె నాన్ వెజ్ తినేది కాదు. అంటే ఆమె అప్పట్లో మాంసాహారం తినేది కాదు. అంటే ఇప్పుడు తింటుంది. దీన్ని ఎలా చెప్పాలి? అంటే షీ డిడ్ నాట్ యూజ్ టు. షీ డిడ్ నాట్ యూజ్ టు ఈట్ నాన్ వెజ్. అంటే నాన్ వెజ్ తినేది కాదు అని అర్థం. అదేవిధంగా అతడు సినిమాలు చూసేవాడు కాదు. అప్పుడు హీ డిడ్ నాట్ యూజ్ టు వాచ్ మూవీస్. అంటే అతడు సినిమాలు చూసేవాడు కాదు. గతంలో ఏదైనా మనం చేసేవాడిని కాదు. మీరు చేసేవాళ్ళు కాదు. ఆమె చేసేది కాదు. మనం చేసేవాళ్ళం కాదు. ఏదైనా ఒకటి గతంలో చేసేవాళ్ళం కాదు అని చెప్పేటప్పుడు మనం యూజ్డ్ టు స్ట్రక్చర్‌లో నెగెటివ్‌గా చెప్పాలి. దీనిలో మనం ఉపయోగించాల్సిన హెల్పింగ్ వర్బ్ వచ్చేసి డిడ్. ఎందుకంటే ఇది మొత్తం పాస్టే కదా! సో, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం ఉపయోగించాలి.